best leaders not only inspire us but develop and empower us to lead with passion. I take this opportunity to welcome Sri BVHV Prasad Rao Garu, Secretary and Correspondent, to deliver the presidential address to the gathering. Sir, please come forward. Good morning all. ఎలా ఉన్నారు? First of all, I thank you today our guest of honor Dr. Sriram Satish garu, MS General Surgeon Laparoscopic సారు ఒక టైం కేటాయించి మన విన్నపాన్ని మన్నించి మీ అందరికీ మంచి మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి విచ్చేసిన సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ మేడమ్స్ గిరిజయ మేడం, విజయసేన మేడం గారు, అలాగే మన మిత్రులు మల్లికార్జున్ సార్, మై డియర్ స్టూడెంట్స్, ఈ లైవ్ తిలకిస్తున్న పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఓత్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ, ల్యాంప్ లైటింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ బ్లెస్సింగ్స్. మీ ఫ్యూచర్ కూడా మీరు తీసుకున్న వెలుగులాగే వెలగాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మీకు ఒక ఓన్లీ 5 minutes టైం తీసుకుంటాను. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అందరూ జాబ్స్ ఎలా వెళ్ళాలనుకుంటుంటే, మా ఫాదర్ కూడా టీచరు, ఆయన కూడా నన్ను టీచర్గా కావాలనే కోరిక ఉండేది, లేదంటే డాక్టర్గా చూడాలనుకునేవారు. కానీ మనకంత అప్పట్లో ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల, లేదంటే వేరే రీజన్స్లో నేను అది కాలేకపోయాను. అట్లీస్ట్ ఈ మెడికల్ ఫీల్డ్ ఆయన కోరుకున్నట్టుగా ప్రజెంట్ ఆయన లేరు, కానీ నా సక్సెస్ని చాలా వరకు చూసి హ్యాపీగా వెళ్ళిపోయారు. ఆ దీంట్లో ఆయన కొంతమంది మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు, మా మిత్రులందరూ సజెషన్స్ తోటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే దీంట్లో సెట్ చేస్తుంటే, అప్పట్లోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ చాలా తక్కువ ఉండేవి. అరౌండ్ 2000-2005 మధ్యలో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. ఈ నర్సింగ్ ఫీల్డ్ని, మెడికల్ని డెవలప్ చేయాలన్న గవర్నమెంట్ ఉద్దేశంతో గవర్నమెంట్ వారు స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఇది ఫ్యూచర్లో బిజినెస్ పరంగా ఎలా ఉంటుందనే దానికన్నా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే, నేను టీచర్ని, మా జనరల్గా టీచర్ వాళ్ళ పిల్లలంటే ఇంకా మిగతా టీచర్స్తో కొంత ఇంటరాక్షన్ ఉంటుంది. దానివల్ల మనం టీచర్గా కన్నా కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్గా అయితే బాగుంటుంది అనే దీంట్లో మొట్టమొదటిగా స్టార్ట్ చేశాను. బై గాడ్ గ్రేస్, పెద్దల దీవెనలు ఏదైనా కావచ్చు, కానీ కొంత సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు ఈ సక్సెస్ దాకా వచ్చాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కావచ్చు, ఆర్ నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఈ సొసైటీకి అందించడానికి మా సంస్థ కూడా, మా భార్గవి అండ్ పద్మావతి సంస్థ ఉండటం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దీంట్లో ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని మనం ట్రైన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి, మన కాలేజ్ పేరు, మన సిగ్నేచర్ అనేది ఉండటం అనేది ఒక ప్రివిలేజ్గా నేను ఫీల్ అయ్యి ఎప్పటికప్పుడు బూస్ట్ అవుతూ ఉంటాను. వేరే తీరుగా ఆలోచిస్తే ఈ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం అనేది పెద్ద టాస్క్ ఈరోజు. అట్లా కాకుండా ఈ సైడ్ ఇట్లా బూస్ట్ ఎలా అవ్వాలంటే ఇంకా వేరే ఆప్షన్, ఓకే ఇలా మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా బాగుంది, ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, ఇలాగ ముందుకెళ్తున్నాం. ఇది మన బ్రీఫ్ కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్పాను. ఇకపోతే మీ కెరీర్ ఎలా ఉంటుందనేది ఆల్మోస్ట్ మీకు తెలుసు. మన కాలేజ్ లోగో ఏందమ్మా, లోగో ఉంటుంది కదా, లోగోలో చదివి ఉంటారు కింద మీరు అందరూ. ఏముంది లోగో? ఏంటది? యువర్ ఫ్యూచర్ ఈజ్ అవర్ విజన్. మనకి విజన్ అనేది ఏదైనా ఉంటే, అంటే కంటి చూపు ఉంటే మనకి ఎదురు కనపడుద్ది, మనకి విజన్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. ఆ లోగోలో అందుకే మేము యువర్ ఫ్యూచర్ ఈజ్ అవర్ విజన్ అని నేను ఎప్పుడు నా ఎదురుగా ఉంటుంది, ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఓకే, మనం ఇంకా బెటర్గా ఏం చేయగలం, ఇంకా చేయాలంటే నవేడేస్ అనేది చాలా పెద్ద టాస్క్. ఫైనాన్షియల్గా చాలా టాస్క్ ఉంది ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు. అయినప్పటికీ కూడా మేము చేయగలిగినంత చేస్తూ ఉన్నాం. మీ కెరీర్ గురించి కానీ, మీ
స్టడీస్ గురించి కానీ మీ మేడమ్స్ ఆల్రెడీ చెప్తారు. ఇంకా దాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పి మీకు టైం వేస్ట్ చేసి తలుచుకోలేదు. మీ కరికులం ప్రకారం మీకు స్టడీస్ అన్నీ చెప్తాయి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది చెప్తారు. సార్ ఇందాక చెప్పినట్టుగా కొన్ని అనుభవాలు సార్ చెప్పారు. ఇప్పుడు మన ఫ్యూచర్లో బాగా లివ్ అవ్వాలంటే, అంటే మనం బాగా హ్యాపీగా బతకాలంటే మనకి ఏం కావాలి చెప్పండి. ఏ మనీ అనేది స్లోగా చెప్తున్నారు. మనీ కావాలా? ఓకే, మన ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలి, మనీ కావాలా? సరే, మీరు అనుకున్నట్టు మనీ ఎలా వస్తుంది? ఎడ్యుకేషన్ కావాలంటే ఎలా వస్తుంది? హార్డ్ వర్క్. దాని ఒక 3గా విభజిద్దాం. మనకి ఎడ్యుకేషను, మీరు అంటే ఎప్పుడైనా మనీ కావాలంటే మనకి దానికి టైము, మనీ, నాలెడ్జ్. ఇప్పుడు టైము అనేది ప్రతి మన వద్దన్న టైం గడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. మీకు మనీ కావాలంటే నవేడేస్ మనీ ఉండి మెయింటైన్ చేయాలన్నా నాలెడ్జ్ కావాలి, అంటే స్టడీ కావాలి. అదే స్టడీ చదవాలంటే మళ్ళీ మనీ కావాలి. ఈ రెండుగా ఇవన్నీ ఒకరికి ఇంటర్లింక్లా ఉంటుంది. అందుకని మీరు మన బర్త్ నుంచి డెత్ వరకు ఒక ప్రాసెస్గా ఉంటుంది మన లైఫ్ అంతా. అది మీరు కొంచెం ఆలోచించి ఈ టైంలో మీరు చేయాల్సింది, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముంటుంది మీకు తెలుసు. ఎల్కేజీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాం, 10th క్లాస్ ఏ ఏజ్ చదవాలి, ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ కోర్సెస్కి వెళితే ఏ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా ఒక ప్రాసెస్, ఒక ఏజ్ మీద జరుగుతుంటుంది. అడ్మిషన్కి ఒక ఏజ్ ఉంటుంది, కోర్సు చదవడానికి ఎండింగ్ ఏజ్ ఒకటి ఉంటుంది. ఈ టైంలో మనం ఎడ్యుకేషన్ చేసి నాలెడ్జ్ పెంచుకుంటే మీకు ఫ్యూచర్లో మనీ, మీరు హ్యాపీగా లివ్ అవ్వడానికి మనీ కావాలి. ఎవరు ఏదన్నా కానీ, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మనం బతకడానికి మనీ కావాలి. దాని కెరీర్ ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకొని ముందుకు వెళ్తే మోర్ మనీ ఉంటే కంఫర్ట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కానీ నాలెడ్జ్ అనేది ఎప్పుడు ప్రాసెస్ మనం చదువుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ మెడికల్లో అయితే ఎప్పుడు అప్గ్రేడేషన్స్ వస్తూ ఉంటాయి. అందుకే అక్కడ స్టడీ కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్పండి. ఇప్పుడు మనకి మన ప్రీవియస్ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ స్టడీని ఒక కాన్సెప్ట్ లాగా, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు మన ఐక్యూ లెవెల్స్ ఇలా ఉంటాయి, ఇలా చదువుకోవాలి, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఈ కోర్సు చదవాలి, ఇలా మనకు ఒక డిజైన్ ఉంటుంది. అదొక స్టడీ కాన్సెప్ట్. మీకు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు 17 years వచ్చేసరికి వీళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఇలా ఉంటాయి. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత పీజీకి వస్తే మెచ్యూరిటీ లెవెల్స్ ఇలా ఉంటాయి. ఇదంతా డాక్టర్స్ కానీ సైంటిస్ట్ కానీ అందరూ కలిసి ఒక డిజైన్ చేసిన ఇది. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ ఏజ్లో మీకు ఉండాల్సిన మెయిన్ స్టడీస్, మన దీని ప్రకారం మీరు స్టడీస్ చదువుకోవాలి. చదువు మీన్స్ వేరే, అంటే సర్టిఫికేట్ కోసం సర్టిఫికేట్ ఇస్తారని కాదు. సర్టిఫికేట్ అనేది ఎందుకు ఇస్తారంటే వీళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్. అంటే ఇప్పుడు మీరు ఏందనేది ఎవరికి తెలియదు, ఎదురోళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు నేను ఇంజనీర్ అంటే నాకు ఒక బీటెక్ పట్టా ఉంటే నేను ఇంజనీర్, ఒక కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ఇంజనీర్, నర్స్ అంటే నర్సింగ్ స్టాఫ్, డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు, అట్లా ఉంటుంది. సర్టిఫికేట్ కన్నా మనకు నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు సర్టిఫికేట్ ఉండి నాలెడ్జ్ లేకపోతే కెరీర్ ఉండదు, కెరీర్ లేకపోతే మనీ ఉండదు. ఈ రెండు ఉండి టైం ఉన్నా కానీ యూటిలైజ్ చేసుకోవడానికి టైం ఉన్నా కానీ మన దగ్గర రెండు లేకపోతే యూజ్ లేదు. ఇదంతా ఒక ఇంటర్లింక్గా ఉంటుంది. అందుకని టైం అనేది యూటిలైజ్ చేసుకుంటూ ఈ టైంలో బ్యాక్ స్టడీస్ చేసుకోండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్ది మనకి ఫిజికల్ చేంజెస్ వస్తాయి, మెంటల్ చేంజెస్ వస్తాయి, ఏదో కావాలని కోరికలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కంట్రోలబుల్గా ఏ ఏజ్లో మనం ఇది చేస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది. నవేడేస్ ఇంకొకటి ఏం చెప్పదలుచున్నానంటే, ఇప్పుడు స్టడీస్కి ఎక్స్పెండిచర్ అనేది, ఇప్పుడు ఫీజెస్ విషయం కూడా మీకు చెప్తాను. ఫీజెస్ ఎందుకు కట్టాలమ్మా? జనరల్గా ఫీజు అనేది నేను ఇంకో విధంగా చెప్తాను. అందరూ ఏంటంటే కాలేజీలకి వెంటనే సార్ మేము ఫీజు కట్టాలి కాలేజీకి అంటారు. ఫీజు అలా కాకుండా మీరు మనీ కావాలంటే ఇంకొక మనీ, మన మీద మనం పెట్టుకునే పెట్టుబడి. ఒక బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మన బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీరేం చేస్తున్నారంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మీ స్టడీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఇలా ఆలోచిస్తే ఓకే, మనం చదువుకోవడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, చదువు వస్తుంది, చదువుకున్న తర్వాత మళ్ళీ మనం గ్రో అవుతాం. మనీ గివ్స్ మనీ అంటారు కదా. ఇది ఎందుకు చెప్పారంటే మీరు మనీ అనే టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే మీ పేరెంట్స్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీలో చాలామంది ఇక్కడ ఉండే దాదాపుగా 400, 500, 300, 400 మెంబర్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు. ఏ ఒక్కరికి దాదాపు సంబంధం ఉండదు. అందరూ వచ్చారు, ఇక్కడ కలిశారు, ఒక 3 years 4 years కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి లైఫ్ వాళ్ళది. ఈ బిట్వీన్ టైంలో మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి,
మీకు ఇంకో అవకాశం ఏంటంటే హాస్టల్స్లో ఉండటం వల్ల డిఫరెంట్ మెంటాలిటీస్ అన్నీ కూడా ఒక దగ్గరే మీకు అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల మీరు నేర్చుకోవడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో బీ స్ట్రాంగ్ అవుతారు. అట్లా కాకుండా ఇంటి దగ్గర పెరిగే వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఇద్దరు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి మధ్యలోనే ఇంటర్ ఉంటుంది, అంతవరకే తెలుస్తుంది. ఇది కూడా మీకు ఒక మంచి అవకాశం హాస్టల్లో చదువుకునే పిల్లలకి. అందువల్ల మీరందరూ కూడా అలాగా స్ట్రాంగ్ అవ్వండి. దాంట్లో మంచిని తీసుకోండి, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, దాంట్లో నీడ్ ఏది ఉంటే అది తీసుకోండి. ఇక్కడ సేమ్ టైం ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా మీరు మోటివేట్ చేయాలి. వన్ టైంలో నాకు స్టడీ రావాలి, ఇన్ టైంలో మీరు ఫీజులు కట్టాలి. ఎందుకు కట్టాలి? మీ కట్టాలి. ఇవన్నీ కూడా మీరు మీ పేరెంట్స్ని మోటివేట్ చేయాలి. జనరల్గా మీ పేరెంట్స్ చాలామంది ఎడ్యుకేటెడ్, హలో, ఫార్మర్స్ ఉండొచ్చు, డ్రైవర్స్ ఉండొచ్చు, సో మెనీ థింగ్స్. అంటే మనం కూడా ఏది తప్పు కాదు, కానీ పేరెంట్స్ కూడా ఎందుకు దేనికోసం అంటే మీరు మనకన్నా ఇప్పుడు నేనున్నాను, నాకన్నా నా బెటర్గా ఉండాలని కోరుకుంటాను. అలాగే అంటే సైకిల్ ఫస్ట్ నుంచి ఇంత ప్రీవియస్ జనరేషన్ నుంచి ఎవ్రీ జనరేషన్ కోరుకునేది ఏంటంటే మనకన్నా మన నెక్స్ట్ జనరేషన్ ఇంకా బాగుండాలని. దానికోసం మీ పేరెంట్స్ మీకు కష్టపడే మీన్స్ మిమ్మల్ని వాళ్ళకన్నా బెటర్గా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆ చదివిదాన్ని ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఈ కోర్స్కి వచ్చారు, వేరే ఇంకోటి కోర్స్ చేస్తారు. ఏ పేరెంట్ అయినా థింకింగ్ అయితే ఇదే, ప్రాసెస్ అంతా ఇదే ఉంటుంది. దాన్ని మీరు తీసుకోవాలి. ఒరే మనం చదివిస్తున్నారు, మీ మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీ పేరెంట్కి ఏమీ ఫ్రీగా రాదు. వాళ్ళు ఏదో ఒక వర్క్ చేయాలి, దాంట్లో ఎర్న్ చేయాలి, వాళ్ళు మీకు ఖర్చు పెట్టాలి. ఇది కూడా మీరు ఆలోచించాలి. మీ పేరెంట్స్ మీకోసం చేస్తున్న దానికి మీరు యూటిలైజ్ చేసుకొని చదువుకోవాలి. ఎట్ ది సేమ్ టైం వీ నవ్ మెడికల్ అనేది మన ఇండియాలో ఇప్పుడు టాప్ ప్రయారిటీ. రూట్ లెవెల్ నుంచి డిసీజెస్ ఎలా తగ్గించాలి. మన జనాభా ఎక్కువ ఉన్న దేశం, దాదాపు 140 కోట్లు. ఇంతమందికి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలని చాలా కష్టం. హెల్త్ ఇవ్వాలా, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, వాటర్ ఇవ్వాలి, మినిమం థింగ్స్ అన్నీ ఇవ్వాలి. దీనికి చాలా ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ నవ్వు ఎడ్యుకేషన్ దీంతో పాటు మన హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు, హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ డెవలప్ చేస్తున్నప్పుడు మీరు కూడా దానికి తరువుగా నేర్చుకోగలగాలి. ఈ ఎడ్యుకేషన్ అనేది మీకు ఉన్నప్పుడు గ్లోబల్లో ఎక్కడైనా మీరు మిగతా కోర్సుల కన్నా ఈ కోర్సులో ఉన్న స్పెషాలిటీ, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, నేను చిన్న పల్లెటూరులో విలేజ్లో ఉన్న హౌస్ కాడ నుంచి గ్లోబల్ సిటీస్లో ఉన్న పెద్ద హౌస్ దాకా ప్రతి ఇంటికి నీడ్ అయ్యేది హెల్త్. కంపల్సరీ కావాలి కదా. హెల్త్ కావాలంటే మీలాంటి ప్రొఫెషనల్స్ ఎంతోమందికి కావాలి. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీ కోర్సును కానీ మీరు కంప్లీట్ చేసుకుంటే కెరీర్ పరంగా బాగుంటుంది. ఎంత బాగుంటుందని నేను చెప్పను కానీ అది మీ చేతుల్లో ఉంటుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, కొంతమంది పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వచ్చేసి సార్ మేము పూర్ సార్ అంటారు. నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, పూర్ అనేది మీ మైండ్ సెట్లో ఎప్పుడూ ఉండకూడదు, తీసేయండి. పూర్ అంటే నాకు తెలిసిన పూర్ ఏంటంటే, పూర్ అంటే సోషల్ ఎకనామికల్ పూర్ కాదండి. మన డబ్బు లేకపోవడం, సోషల్గా స్టేటస్ లేకపోవడం పూర్ కాదు. మన థింకింగ్లో ఉండటం అనేది పూర్. మీరు అది ఫస్ట్ ఆ మైండ్ సెట్లో తీసేయండి. అలా తీసేస్తేనే మనకు కొత్త థాట్స్ వస్తాయి. అట్లా కాకుండా మనం ఎంతసేపు నేను పూరు, మీ పేరెంట్స్ కూడా చెప్పాలి. అది మీరు సార్ మేము వచ్చి చేతి కరెక్ట్గా ఫీజులు కట్టే దగ్గర వచ్చి పూర్ అంటారు. అవి నాట్ టాక్ అబౌట్ ఫీజు విషయం కాదు, ఫీజు విషయం నేను మాట్లాడలేదు, ఫీజులు పక్కన పెట్టండి. కానీ మీ థాట్ ప్రాసెస్ అనేది పూర్ అనే పదం తీసేయండి. మీరు ఎప్పుడు కూడా ఎందుకు పూర్ అవ్వాలో అవసరం లేదు. మీకు ఎకనామిక్గా బ్రీతింగ్లో ఒకలా ఉండదు. కోట్ల రూపాయలు ఉండేవాడు ఉంటాడు, లేని వాళ్ళు ఉంటారు. కానీ మనిషి అనేది ఒకటే, మన ఆర్గాన్స్ అన్నీ ఒకటే, మైండ్ అంతా ఒకటే, థాట్ ప్రాసెస్ ఒకటే. ఏమైనా హెల్త్ బాగాలేకపోయి డాక్టర్ గారు లాంటి సరాల దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ కూడా ఒకటే ఉంటుంది. అంతే తప్ప రిచ్ పీపుల్కి ఒక ఇంజెక్షన్, పూర్ పీపుల్కి ఒక ఇంజెక్షన్, టాబ్లెట్స్ ఏమి ఉండవు. ఇది మీరు ఆలోచించుకోవాలి. అందుకని ఆ పూర్ అనే పదం తీసేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనీ వస్తుంది. మనం ఎప్పుడైతే మనీ వస్తుందో సోషల్ యాక్టివిటీస్ పెరుగుతుంది, కమర్షియల్గా పెరుగుతుంది, ఎకనామికల్గా పెరుగుతాం. ఇది ఆలోచించాలి. అట్లా కాకుండా మనం ఆ ప్రాసెస్లో ఆగిపోయి నేను ఈ కోర్స్ వరకే కంప్లీట్ చేసుకుంటాను, నాకు ఇంతవరకే అనేది కాదు. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నవేడేస్. ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ బేసిక్ బాగా సపోర్ట్ చేస్తుంది. హౌస్ లేని వాళ్ళకి హౌస్ ఇస్తున్నారు. చదువుకునే ప్రతి అమ్మాయికి ఎంతో కొంత గవర్నమెంట్ ఉన్న నామ్స్ ప్రకారం అందరికీ ఎంతో కొంత గవర్నమెంట్ సపోర్ట్తో ఫీజు ఇస్తున్నారు. ఆ ఫీజుని యూటిలైజ్ చేసుకోండి. గతంలో వచ్చి ఒక 20 years బ్యాక్ స్కాలర్షిప్లు లేవండి. చాలామంది మీకు తెలియదు ఏంటంటే 2000 ముందు అందరికీ స్కాలర్షిప్ ఫెసిలిటీ లేదు.
2000 తర్వాత నుంచి ఎక్కువ, అంతకుముందు కొంత ఉండొచ్చు. ఇప్పుడు పూర్తిగా చదువుకునే ప్రతి వాళ్ళకి గవర్నమెంట్ ఎంతో కొంత స్పాన్సర్ చేస్తుంది. ఆ స్పాన్సర్ చేసిన అమౌంట్ యూటిలైజ్ చేసుకోండి. గవర్నమెంట్ ఇచ్చే ఉద్దేశం మీ చదువు కోసం, దాన్ని మీరు చదువు కోసం ఉపయోగించుకొని యూటిలైజ్ చేస్తే మీ భవిష్యత్, మీరు ఒక 22 ఇయర్స్ కల్లా గ్రాడ్యుయేట్ అయిపోతారు. ఆ రిమైనింగ్ 60 ఇయర్స్ 50 ఇయర్స్ అనేది మీకు ఆ సర్టిఫికేట్స్ యూటిలైజ్ అవుతాయి. మీరు ఎంత గ్రో అవ్వాలంటే అవకాశం ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి, బాగా చదవండి. ఇది మీకు చెప్పదలుచుకున్నాను. ఆ పూర్ మెంటాలిటీ మీరు తీసేస్తే ఆటోమేటిక్ రిచ్ ఇది కూడా ఒకసారి ఆలోచించి మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళి బాగా రిచ్ పీపుల్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. మెడికల్లో కూడా చాలా రిఫార్మ్స్ వస్తున్నాయి. మెడికల్లో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. ఇంకా కమింగ్ డేస్లో అయితే మెడికల్ కంప్లీట్. ఇంకా మీరు అందరికీ ఆల్మోస్ట్ సెల్ ఫోన్లు ఇప్పుడు అంతా మీరంతా రిచ్ కిడ్స్ అండ్ మీకు ఏంటంటే అంత సెల్ ఫోన్ కిడ్స్, టెక్నాలజీ కిడ్స్. ఇప్పుడు అందరూ మీకు ఫోన్ ఇచ్చామంటే ఆ ఫోన్లో అందరూ ఫోన్ 2 విధాలు వాడచ్చు. టైంపాస్ చాలామంది ఏంటంటే ఒక 10 అవర్స్ ఫోన్ చూస్తే 9 అవర్స్ 59 మినిట్స్ యూట్యూబ్ చూస్తుంటారు. ఆ 1 మినిట్ టెక్నాలజీ అసలు దేనికనేది. ఫోన్ 2 విధాలు వాడచ్చు. మీరు ఎంత గెయిన్ చేయాలో అంత గెయిన్ చేయొచ్చు దాంట్లో. ఒక ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఒక బిజినెస్ చేయొచ్చు. ఈరోజు అసలు హెల్త్ రికార్డ్స్ అయితే మీకు కంప్లీట్, మన హెల్త్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు హెల్త్ రికార్డ్స్ కంప్లీట్ ఫోన్లో ఉంటాయి. ఒకప్పుడు ఏదైనా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డాక్టర్ గారి దగ్గరికి మనం పర్సనల్గా వెళ్ళి చేయాలి. ఈరోజు టెలిమెడిసిన్ ప్లస్ రీసెంట్గా ఒక ఈనాడులో ఒక ఇది వచ్చింది. డాక్టర్ సుధీర్ గారు అనుకుంటాను, రాజస్థాన్. ఈయన లాప్రోస్కోపీ సర్జన్, రోబోటిక్ సర్జన్ అయితే ఆయన అమెరికా ఎక్కడ వెళ్ళి అక్కడ బాగా దాని మీద గెయిన్ చేసి నాలెడ్జ్ టెక్నాలజీని ఇండియాకి తీసుకురావాలని చేస్తే అది ఆ మిషన్ 20 crores అంట మిషన్. అలాంటి వ్యక్తి ఆయన అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి 40-50 కోట్లు పెట్టుబడి పెట్టి ఇండియాకి వచ్చి ఇండియాలో దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక 3 crores ఒక మిషన్ తయారు చేసి రోబోటిక్ సర్జరీస్ సంబంధించిన మిషన్ అది ఇండియాకి ఆ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆయన ఎంతవరకు దాని మీద సెర్చ్ చేశారంటే ఆయన ల్యాబ్లో కూర్చొని కూడా ఒక 100-200 కిలోమీటర్ అవతల కూడా సర్జరీ చేసే అంత టెక్నాలజీ ఉంది. అది మీరు బుక్స్ చదివితే తెలుస్తుంది. అది నాకు నిజంగా అనిపించింది. అంటే ఓకే, మన ఇంట్లో కూర్చొని కూడా ఆయన ఆపరేషన్ థియేటర్ కూడా గవర్నమెంట్ ఆయనకి ఓకే చేసింది. ఆపరేషన్ థియేటర్ మన మొబైల్ క్లినికల్ చూసి ఉంటాం. ఆపరేషన్ థియేటర్ మొబైల్ వాళ్ళ టీం ఉంటుంది. ఇంటి దగ్గరికి ఆపరేషన్, మన ఇంటి దగ్గరికి పేషెంట్ ఉన్న ఇంటి దగ్గరికి అది వస్తుంది. దాంట్లో డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. ఆయన ల్యాబ్లో కూర్చొని సర్జరీ చేస్తున్నారు. అట్లా 2-3 సర్జరీలు సక్సెస్ఫుల్ అయినాయి ఆ ప్రాసెస్లో. అంటే మనం అంత టెక్నాలజీలో ఉన్నామని చెప్తున్నాను, అంత వేరే ఏం లేదు. అందుకని టెక్నాలజీ ఎప్పుడైనా అడాప్ట్ చేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మనం మిగతా విషయాలు ఎంజాయ్మెంట్కి సంబంధించిన దానికి ఈజీగా రాకపోతాం, కానీ ఇంకా టెక్నాలజీ అనేది దానికి రెండు పక్కల పదులు ఉంటుంది దానికి. ఈరోజు మీకు తెలిసి ఇంకా చెప్పాలని చాలా ఉంది, కానీ ఏ టెక్నాలజీ అని చాట్ జీపీటీలు లేకపోతే గూగుల్ జెమినీ అని ఇవన్నీ చాలా ఉన్నాయి టెక్నాలజీలు. ఇది మన మెడికల్ రికార్డు మనం ఎవరం కూడా ఈరోజు మెడికల్ కావచ్చు, ఏ రికార్డ్ అయినా సరే మన ఆధార్ నెంబర్ కొడితే ఈరోజు అన్నీ వస్తాయి. మనం ఎవరం కూడా టెక్నాలజీ తప్పించుకొని పోయి బతికే పరిస్థితులు ఏ మనిషి లేడు. నేను ఇక్కడ ఉన్నానంటే నాకు షాడో ఒకటి వెనక రెడీగా టెక్నాలజీ రూపంలో ఉన్నట్టే. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ టైంలో తిన్నాం అనేది అన్ని ఎవ్రీథింగ్. ఈరోజు ఒకప్పుడు ఈసీజీ తీసుకోవాలంటే హాస్పిటల్కి, ఈరోజు మన వాచ్లో ఈసీజీ ఉంటుంది. చేతికి రింగు పెట్టుకుంటే అన్నీ చూపిస్తుంది. మన ఫోన్లో అన్నీ ఉంటున్నాయి. ఈ రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ కూడా వచ్చింది. ఒక 7-10 సెకండ్స్లోనే హార్ట్ సంబంధించిన యాప్స్ వచ్చినాయి. ఒకప్పుడు బ్లడ్ టెస్ట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు సీజీఎం అని చెప్పి కొత్త టెక్నాలజీ, ఇలా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానికి కూడా మీరు కొంత నాలెడ్జ్ పెంచుకోకపోతే, మీకు నాలెడ్జ్ పెంచుకోవడం లైఫ్ ఉండదు. అందుకని నాలెడ్జ్ని బాగా గెయిన్ చేయండి. ఎక్కువగా మీ దగ్గర సెల్ ఫోన్లు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. దాన్ని ఎంతో కొంత నాలెడ్జ్కి యూజ్ చేయండి, టైంపాస్కి యూజ్ చేయొద్దు. అది ఎట్లా మేము చెప్పినా మీరు వినరు, కానీ అట్లీస్ట్ మీ రిలేటెడ్గా యూటిలైజ్ చేయండి. మెడికల్ రికార్డ్స్ కానీ ఈరోజు మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చింది కూడా హెల్త్కి సంబంధించిన డిజీ లాకర్ రికార్డ్స్. ఇంకా ఎలా ఉంటుందంటే హెల్త్ అనేది ఓన్లీ 1 minute కంప్లీట్ చేస్తారు. హెల్త్ ఎలా ఉంటుందంటే ఫీచర్ అంతా ఒక వ్యక్తి నెంబర్ కొట్టేస్తే ఆ వ్యక్తి హిస్టరీ మొత్తం దాంట్లో ఉండిపోదు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ దగ్గర మనకు సంబంధించిన ఎవ్రీథింగ్ రికార్డ్ ఉంటుంది. ఏ ఏరియాలో ఏ పేషెంట్కి ఏది ఉంది, ఏ రోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తున్న ట్రీట్మెంట్ ఏంది, ఎవ్రీథింగ్. అపోలో లాంటి హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడో ఇవన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళ రికార్డులో ఉంటాయి. మన ఫోన్ నెంబర్ కొడితే మొత్తం వచ్చేస్తుంది. మనం అంత టెక్నాలజీలో ఉన్నాం ఈరోజు. ఇంకా అది మోర్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే జాబ్ వర్క్ చెప్తున్నాను. జాబ్స్ అనేది సర్టిఫికేట్ అనేది జాబ్ అవడానికి పనికొస్తుంది.
ఆ పర్టికులర్ శాలరీ వరకే మీరు ఆగిపోవద్దు. నాకేముందిలే, ఒక సపోజ్ 9 to 2 దాకా డ్యూటీ ఉంది, ఆ డ్యూటీ చేసుకున్నామా, ఆ శాలరీ వచ్చిందా, వెళ్ళిపోయామా అనుకున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఎవ్రీ టైం ఎంతో కొంత గ్రో అవ్వాలి. మనం గ్రో అవ్వాలంటే లెర్నింగ్ ఉండాలి ఎంతో కొంత. నేను ఇంకా డెవలప్ అవ్వాలా. ఇప్పుడు ఒక ట్యూటర్గా చేరిన వాళ్ళు ప్రిన్సిపాల్స్ దాకా ఎదగాలని ట్రై చేయాలి. ఒక నర్సింగ్ స్టాఫ్, ఇప్పుడు మేడమ్స్ అందరూ కూడా నర్సింగ్గా జాయిన్ అయి ఉంటారు, కానీ నర్సింగ్ స్థాయికి ఎదిగారంటే వాళ్ళు దాంట్లో వర్క్ చేస్తారు. ఒకవేళ హాస్పిటల్లో ఒక 500-600 మంది నర్సింగ్ స్టాఫ్ ఉంటే 1-2 నర్సింగ్ సూపరింటెండెంట్ అవకాశం వస్తుంది. ఒక హాస్పిటల్లో ఒక 10, 20, 30, 40 ఎంతో డాక్టర్స్ ఉంటే 1-2 మేనేజ్ చేసే అవకాశం వస్తుంది. వాళ్ళందరికీ వేరే బెనిఫిట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మన శ్రీరామ్ సతీష్ గారి గురించి చెప్పాలంటే, సారు నారాయణ మెడికల్ కాలేజీలో నారాయణ గారు పర్సనల్గా తీసుకొని సూపరింటెండెంట్గా చేయించారు సార్ చేత. ఇప్పటికీ సార్ అపోలోకి వచ్చినప్పుడు పిలుస్తున్నారు. ఇప్పుడే మాట్లాడితే సార్ చెప్తున్నారు, ఇప్పుడు పిలుస్తున్నారండి నేను. అదే సార్ మళ్ళీ అపోలో హాస్పిటల్లో ఈరోజు డైరెక్టర్గా ఈ నెల్లూరు అపోలో హాస్పిటల్ మొత్తం చూస్తున్నారు. సార్ ఏంది, ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మీకు ఎదురుగా ఉన్నారు. సార్ సర్జరీస్ చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం మన కోసం సర్జరీ మధ్యాహ్నం పోస్ట్ పోన్ చేసుకున్నాను సార్ అన్నారు. ఎందుకు సార్ అంటే సర్జరీ మార్నింగ్ పెట్టుకోవచ్చు, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. సార్ ఎందుకు ఇచ్చారు, వై మీకు ఏదన్నా మోటివేషన్ చేస్తే మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కొంత మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో మీరు తెలుసుకోవాల్సింది ఇలాంటివి. సార్ ఇప్పుడు సర్జరీస్ చేస్తారు. నెక్స్ట్ హాస్పిటల్కి, ఒక హాస్పిటల్ మేనేజ్, ఇప్పుడు హెచ్ఓడిస్ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే దానికి ఎన్ని విధాలు ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలని మేము థింక్ చేస్తాం. అలాంటిది హాస్పిటల్ రన్ చేయాలంటే కొన్ని 100 మంది పేషెంట్స్, 100 మంది నర్సింగ్ స్టాఫ్, ఇంకా నెక్స్ట్ క్లాస్ 4 స్టాఫ్, ఓటీ స్టాఫ్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని హాస్పిటల్ మెయింటైన్ చేయాలంటే అది చాలా పెద్ద టాస్క్. అంటే ఎదిగే కొంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. అలాగే అపోలో హాస్పిటల్ శ్రీరామ్ సతీష్ గారు అంటే ఇప్పుడు నాకు తెలిసి 2-3 పేర్లు లేదు, మిగతా పేర్లు నాకు తెలియదు కదా. ఎందుకంటే సార్ వాళ్ళు హార్డ్ వర్క్ అది. సార్ ఎక్కువ టైం కలెక్ట్ చేస్తున్నారు, నాలెడ్జ్ పెంచుతున్నారు, ప్లస్ ఆయన సర్జరీస్ చేస్తున్నారు, మళ్ళీ పేషెంట్స్ని చూస్తున్నారు, హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళాంటి వాళ్ళు ఫంక్షన్లు పిలిస్తే వచ్చి మళ్ళీ మనల్ని మోటివేట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా అలాగే థింక్ చేయాలి. ఒరే మన కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకేం చదవగలం, లేదు మనకి జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్లో మనం ఎంత గ్రో అవడానికి అవకాశం ఉంది అనేది మనం ప్రయత్నం చేస్తే మనకి గ్రో ఉంటుంది. అలా కాకుండా మనకి ఈ శాలరీ ఇస్తున్నారు, మనకి ఈ టైం నుంచి ఈ టైం దాకా కంప్లీట్ చేసేసాం, మన వర్క్ అయిపోయింది అనుకుంటే అదే ఇందాక చెప్పాను, మీరు పూర్ రిచ్ అంటే ఈ రెండే తేడా. వాళ్ళు పూర్లాగా ఉండిపోతారు. రిచ్ కావాలంటే మనం స్టెప్ బై స్టెప్ ఎత్తడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. థాట్ ప్రాసెస్, మన పక్కన వాళ్ళు ఏదైనా మనకు మంచి చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయగలగాలి. అది మనకి పాజిటివ్నెస్ వస్తుంది. అట్లా కాకుండా వాడు కాబట్టి వాడు ఏం చేస్తాడులే, ఆమె ఏం చేస్తలేదు, డోంట్ థింక్ లైక్ అట్లా చేయదు. మీరు పక్కన అమ్మాయి మీకు ఏదైనా ఒక మంచి పని కనపడి మీరు అప్రిషియేట్ చేయండి. తప్పు చేస్తే కూడా ఎలా చేయాలో చెప్పండి తప్ప క్రిటిసైజ్ చేయొద్దు. అలా చేసినప్పుడు మనలో నెగిటివిటీ పెరుగుతుంది. నెగిటివిటీ కాదు, పాజిటివ్నెస్ పెంచుకోండి. అది నాట్ ఓన్లీ జాబ్, ఎడ్యుకేషన్ కాదు, మీ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఇంకా చెప్పుకుండా పోతే చాలా టైం సార్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నేను మీ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి. నేను మీకు చాలామంది తెలియకపోతుంది, నేను 2000లో స్టార్ట్ చేసింది. ఓన్లీ 20 మెంబర్స్ ఆఫ్ పీపుల్తో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. ఓన్లీ 20 మంది మాత్రమే. ఈరోజు మన అన్ని సెంటర్లో కలిపి దాదాపు 1000 మెంబర్స్ అవుతున్నారు. నేను ఆ 20 మందితో ఆగిపోయింది, ఎందుకంటే నాకు ఇప్పుడు ఫుడ్కి తినడానికి ఉండడానికి మా ఫాదర్ సంపాదించి పెట్టింది ఉంది. నేను దాంతో ఆగాలనుకోవట్లేదు. ఎందుకంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం, ప్లస్ 10 మందికి చేయగలుగుతాం. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేయడానికి అవకాశం రావడం అనేది కూడా అది అంత ఈజీ కాదు. భగవంతుడు ఏదో అదృష్టం ఉండాలా, మేము చేయగలగాల, మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, మన దగ్గర వర్క్ చేసే స్టాఫ్ సపోర్ట్ ఉండాలి, మన దగ్గర చదివే మీలాంటి పిల్లల సపోర్ట్ ఉండాలి, మీ పేరెంట్స్ సపోర్ట్ కావాలి. ఇదంతా ఉంటే ఒక వ్యవస్థ నడుస్తుంది. ఏ సింగిల్ మ్యాన్లో మనం ఏమీ చేయలేం. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసినా కూడా ఈ ఫంక్షన్లో మీ సీనియర్స్ పనిచేసి ఉంటారు, మీరు వర్క్ చేసి ఉంటారు, మీ స్టాఫ్ వర్క్ చేశారు, మా నాన్ చేసే స్టాఫ్ వర్క్ చేశారు. అందరూ చేస్తే ఒక సక్సెస్ఫుల్ ఫంక్షన్, ఒక చిన్నది చేయడానికి మనకి ఎంత కావాలి. అలాంటి మన లైఫ్ను మనం సెటిల్ చేసుకోవాలంటే మనకి ఎంతో కావాలి. ఇది మీరు పర్సనల్గా థింక్ చేయండి. మీరు అందరూ కూడా నా దగ్గర, నేను అదే చెప్తున్నా, మా దగ్గర చదువుకుంటే ఓన్లీ స్టడీ కాదు, స్టడీతో పాటు ఎంతో కొంత వాళ్ళు ఇక్కడ నేర్చుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వెళ్ళాలి. ఇది నా థాట్ ప్రాసెస్. నేను ఇంకా ఏదో మీకు చేయాలని నాకు తపన ఉంది, కానీ నాకు అది ఫైనాన్షియల్గా వైబుల్ రావట్లేదు. అది నేను ఇంకా టెక్నాలజీని ఇంకా మా ఇన్స్టిట్యూషన్లో పెట్టాలని, మీకు ఏదైనా డిజిటల్ లైబ్రరీస్ పెట్టాలని, డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయాలని అంతా ఉంది. కానీ దానికి ఎంత lakhs of rupees కావాలి. ఒక లాస్ట్ 6-7 years నుంచి ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో కొంత చేయలేకపోతున్నాను, కానీ ఇంకా మీకు చేయాలని ఉంది. ఏదో బై గాడ్ గ్రేస్ నాకు అవకాశం ఉంటే ఇంకా కొంత మీకు చేసే అవకాశాన్ని మీకు భగవంతుడు ప్రార్థిస్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్.
మీరందరూ కూడా బాగా చదవండి, కంటిన్యూ లెర్నింగ్ అవ్వండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జాబ్స్లో కూడా మీరు గ్రో అవ్వాలి. మీకు ఇంకేదైనా కావాలన్నా మీకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాను కాలేజీలో, వాళ్ళందరినీ కలవండి. వాళ్ళ దగ్గర కూడా మీకు సమస్య సాల్వ్ కాకపోతే నా దగ్గర రండి, నేను కూడా సాల్వ్ చేస్తాను. బీ హ్యాపీ. మీరు ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకొకటి విషయం చెప్తాను. మీరు ఇంట్లో ఎంతసేపు ఉంటారో నాకు తెలియదు. మన కాలేజీకి వచ్చిన తర్వాత హాస్టల్స్లో మీకు ఒక వాచ్మెన్ ఉంటున్నాడు, మీకు సెక్యూరిటీ కోసం గేట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. మీ ఇంట్లో కూడా మీకు అంత సెక్యూర్ ఉండదు. అంత ఫెసిలిటీ ఎందుకు ఇస్తున్నామంటే, ఈరోజు 1-2 మెంబర్స్ చైల్డ్ని ఇంట్లో పెంచడమే చాలా కష్టం. అలాంటిది మీకు 200-300 మందిని మేము టేక్ ఓవర్ చేస్తున్నామంటే అది అంత ఈజీ టాస్క్ కాదు మాకు. మీరు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ తోటి మీరు చదువుకోవడానికి వచ్చారు. ఆ స్టడీస్ మీద మాత్రమే కాలేజీలో హాస్టల్ ఉన్నంత కాలం కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోండి. హ్యాపీగా సర్టిఫికేట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవ్వండి. మిగతా ఏది అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఇక్కడ మాత్రం మీ ఏజ్లో మీకు ఉంటుంది, ఆ ఏజ్ అదంతా కరెక్టే ఉంటుంది. మీరు ఎంజాయ్ చేయడం విత్ ఇన్ ది రూల్స్, విత్ ఇన్ ది క్యాంపస్లో మీరు హ్యాపీగా ఏదైనా చేయండి. ఐ విల్ సపోర్ట్ యూ. బిహైండ్ దట్ అనేది మాకున్న లిమిట్స్లో మేము ఎలా తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఈరోజు టెక్నాలజీని తప్పించుకొని మనం ఎవ్వరూ ఏమీ చేయలేం. ఇది జెన్యూను, ఎవరు ఒప్పుకోని ఇది నిజం కూడా. అందుకని మీరు కూడా విత్ ఇన్ ది క్యాంపస్లో మీరు చేయగలిగిన వరకు చేయండి. మీ పేరెంట్స్ అందరికీ కూడా మీ కోర్స్ చేయించేది సమాజం ఉపయోగపడేది కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. మిగతా ఏంటంటే హాస్టల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.